నేను ఇంటీరియర్ బిజినెస్లో ఉన్నాను, అది మీకు కూడా తెలుసు అనుకుంటున్నా, చాలామందికి తెలుసు. అదేవిధంగా మూవబుల్ బార్ కౌంటర్ మంచి క్వాలిటీది, రిలేషన్స్కి అయితే అంటే చుట్టాలకి 60,000కి ఇచ్చేస్తుంది, అమ్మేస్తా. అదేవిధంగా అదే సేమ్ బార్ కౌంటర్ ఫ్రెండ్స్కి అయితే 50,000కి అమ్మేస్తా. సేమ్ బార్ కౌంటర్, సేమ్ క్వాలిటీ, సేమ్ బ్రాండెడ్ మెటీరియల్, అన్నీ సేమే ఉంటాయి. అలాంటిది అన్నోన్ కస్టమర్స్కి, అంటే జస్ట్ ఫస్ట్ అన్నోన్ కస్టమర్స్ ఉంటారు, అప్పుడప్పుడే పరిచయం అవుతారు. మనం మాట్లాడే పద్ధతి, మన మంచితనం బట్టి వాళ్ళకి అర్థమవుద్ది అంతా కూడా. వాళ్ళు చాలా జెన్యున్గా ఉంటారు. అలాంటి అన్నోన్ కస్టమర్స్ మనకి జెన్యున్ కస్టమర్స్ అయిపోతారు. అలాంటి కస్టమర్స్కి సేమ్ బార్ కౌంటర్ని నేను 30,000కి అమ్మేస్తా. అంటే ఎంత డిఫరెన్స్ చూడండి. రిలేషన్స్కి ఏమో 60,000కి అమ్ముతున్నావు, ఫ్రెండ్స్కి ఏమో 50,000కి అమ్ముతున్నావు. అన్నోన్ కస్టమర్స్, ఎవ్వరికో తెలియని కస్టమర్స్కి నువ్వు 30,000కి ఎలాగ ఇచ్చేస్తావు అనే డౌట్ చాలా మందికి వస్తుంది. ఇందులోనే ఉంది మెయిన్ పాయింట్. ఏంటంటే ట్రస్ట్ కానివ్వండి, మోటివేషనల్ కానివ్వండి, ఏదైనా సరే స్పిరిచువల్ కానివ్వండి, అన్నీ ఇందులోనే ఉంటాయి. వాళ్ళే మనకు నిజమైనటువంటి నమ్మకస్తులు. ఇది ఇంక ఎందుకంటే ఎక్కువ డెప్త్ చెప్పను, దీని మీద అర్థం చేసుకోండి, మీకు అర్థమైపోద్ది. అలాగ అర్థమైన వాళ్ళు దీన్ని ఇంటెలిజెన్స్కే అర్థమవుద్ది. ఇది కామెంట్ రూపంలో చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ, సీ యూ అగైన్.